వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూర. ఇప్పటివరకు ఉన్న టాప్ 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా అప్డేట్స్ ని ఒకసారి తెలుసుకుందాం. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో సర్కార్ నిర్లక్ష్యం వల్ల నిండా మునుగుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దగ్గర కూడా రోజులు వారాల తరబడి ధాన్యం కాంటా పెట్టడం లేదు. దీంతో అటు అకాల వర్షాలు వడగళ్ల వానకు ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని చోట్ల వరదకు కొట్టుకుపోతున్నాయి. మిల్లులను కేటాయించకపోవడంతో కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎత్తడం లేదు. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకునే దిక్కెవరని వాపోతున్నారు. ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు రైతన్న విలవిలా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో తడిసి ముద్దైన ధాన్యం అంటూ టాప్ 2. ఇక టాప్ 3 ప్రభుత్వం కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉంది అంటూ టాప్ 3. ఇక టాప్ 4 రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అన్నదాతల నిరసనలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు రైతన్న విలవిలా అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 మహబూబాబాద్, ములుగు జిల్లాలో తడిసి ముద్దైన ధాన్యం అంటూ టాప్ 2. ఇక టాప్ 3 ప్రభుత్వం కొనకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఉంది అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అన్నదాతల నిరసనలు అంటూ ఇప్పటివరకున్న టాప్ 4 న్యూస్.